చేయగలిగేది, మమ్మల్ని సరిచేయగలిగేది, మమ్మల్ని బాగు చేయగలిగేది గనక ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను, మారా వంటి మా జీవితాలను, చెడిపోయిన మోడుబారిపోయిన బీడు భూముల్లాంటి మా జీవితాలను సరిచేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, ఫలింపజేసుకోవడానికి మీరే కృప చూపి నడిపించుమని, నేను మాట్లాడితే ఎవరు వినరు, గ్రహించరు, సహించలేరు గనక మీరే ప్రత్యక్షంగా మీ ఆత్మ ప్రేరణతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. కేవలం మీ బోరగా మాత్రమే, మీ యొక్క దాసునిగా, మీ యొక్క దూతగా మమ్మల్ని వాడుకొని మా ద్వారా మీరు మహిమ పొందుమని, ఎటువంటి ఆటంకములు, అభ్యంతరములు లేకుండా నిరంతరాయంగా వాక్యాన్ని మేము విని గ్రహించడానికి, సాతానును ఓడించి జయించడానికి మీరే కృప చూపి నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి, ఉన్న పనులన్నింటినీ మానుకొని చక్కగా దేవుని సన్నిధిలో కనిపించాలని, వాక్యం విని ఆత్మీయముగా బలపడాలని ఆసక్తి కలిగి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా, పురుషులకి అందరికి వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సమాధానం కలిగి ఆరోగ్యంగా ఉన్నారా? బాగానే ఉన్నారా? సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడిన లేఖన భాగంలో 6వ వచనాన్ని ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. చాలు, అందరూ తలలు పైకెత్తానమ్మా. ఈ మాట మాట్లాడుతున్నది కోరాహు కుమారులు. ఈ కీర్తన వ్రాసింది కోరాహు కుమారులు. కోరాహు ఎవరు? ఐడియా ఉన్నదా? ఐడియా ఉందమ్మా? కోరాహు ఎవరు చూసారా? బైబిల్ ఎక్కడైనా చదివారా? చదవలేదా? కోరాహు, దాతాను, అభిరాము గుర్తున్నారా? దేవుని సన్నిధిని చెడగొట్టడానికి ఏకమై మోషే, అహరోను మీద తిరగబడిన దుష్ట సంబంధులు. దుష్ట సంబంధులేనా మంచి వాళ్ళ? అయితే కోరాహు చెడ్డవాడై దేవునికి వ్యతిరేకంగా జీవించి చనిపోయినా ఆ రోజు నేల నెరవిడిచి 270 పైచిలుకు మనుష్యులను మృంగివేసింది భూమి. ఆ రోజు అక్కడ మోషేను, దైవ సేవకులను ఎదిరించి దేవునికి వ్యతిరేకంగా జీవించి చనిపోయినటువంటి ఆ కోరాహు కుమారులే ఈ భక్తులు. తండ్రి దుర్మార్గుడే, కానీ అతని కుమారులు చక్కటి కీర్తనాకారులు, చక్కటి దేవుని పరిచర్యలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అతని కుమారులు, కోరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తనలో వారి పశ్చాత్తాపం మనకు కనిపిస్తూ ఉంది, వారి యొక్క తగ్గింపు మనకు కనిపిస్తూ ఉంది. వారి జీవితంలో దేవునితో ఉన్న సంబంధము, జీవితాల్లో దేవునితో ఉన్న సాంగత్యము, మాట్లాడగలిగే చనువు మనకు చాలా చక్కగా కనిపిస్తుంది. అందుకే వారు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెట్టుకొని, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నీకు వ్యతిరేకంగా పాపం చేశారు, ఇశ్రాయేలు ప్రజలందరూ నీ మీద తిరగబడ్డారు, ఇశ్రాయేలు ప్రజలందరూ నీకు భయపడకుండా, నీకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవించారు కనుక నీవు వారి మీద కోపగించుకొని నీ ఉగ్రతను వారికి కనపరిచావు. భయంకరమైన తెగుళ్ళ చేత, భయంకరమైన బాధల చేత, ఎంతో గొప్పదైన యుద్ధముల చేత వారిని అణచివేశావు. అయితే ఎంతకాలం ఆ కోపం? ఇకనైనా నీ కోపాన్ని తగ్గించుకొని మా వైపు తిరగవా అని ప్రార్థన చేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ ప్రజలు మరలా నీ యందు సంతోషించాలి. దేవునితో ఎలాంటి సంబంధం ఉందో ఒకప్పుడు, ఎలాంటి దేవునిలో ఆసక్తి ఉందో అట్లాంటి ఆసక్తి కలిగి, అట్లాంటి సహవాసం కలిగి, అట్లాంటి ఆత్మపూర్ణులై, ఆత్మీయులై, విశ్వాసులై మరలా సంతోషించడానికి ఏం కావాలంట? చెప్పండి, ఏం కావాలంట? బ్రతికించమని అడుగుతున్నాడు. అంటే చనిపోయి ప్రార్థన చేస్తున్నాడా? ఆత్మీయంగా చనిపోయారు. ఒకసారి చెప్పాను కదా, ఈ ఏంటంటే మరలా మా పూర్వస్థితికి తీసుకురావా ప్రభువా అన్న మెసేజ్లో ఈ వాక్యం చెప్పాను, గుర్తున్నట్టుంది. అంటే వారు ఆత్మీయంగా చనిపోయి ఉన్నారని, శారీరకంగానే బాగానే బతుకున్నారు, శారీరకంగా సజీవులుగానే ఉన్నారు,
శారీరకంగా చూడడానికి కదులుతున్నారు, తిరుగులాడుతున్నారు, మాట్లాడుతున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, కానీ ఆత్మీయముగా వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు కనుక ప్రభువా నీ యందు మేము ఆనందించలేకపోతున్నాం, నీ యందు మేము సంతోషించలేకపోతున్నాం కనుక నీ యందు మేము ఆనందించాలంటే మరలా మమ్మల్ని బ్రతికించు. అంటే ఆత్మీయంగా బ్రతికుండకపోతే ఆనందించలేరా? ఏమో చెప్పండి. ఆత్మీయంగా బ్రతికుండకపోతే, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటే ఆనందం ఉండదా? ఉండదా? లోకంలో ఆనందం లేదా? ఉంటుందా? ఉన్నా తాత్కాలికమైంది, అంతేనా? ఒక సినిమా చూసామనుకోండి, ఎంతసేపు ఉంటుంది సంతోషం? సినిమా అయిపోయేంత వరకు 3 గంటల టైంతో సహా చెప్తున్నారు కదా. బాగా అనుభవం ఉన్నట్టుంది. ఒక ఆయన పాస్టర్కి సేవలోకి వచ్చిన తర్వాత కూడా సినిమాలు చూడాలని ఆశ ఉండేదంట. ఆ మధ్య రిలీజ్ అయిన బాహుబలి సినిమా చూద్దాం అనుకున్నాడంట. ఆయన సేవలో ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, అయినా ఆయనకి ఏదో దుర్బుద్ధి, ఇంత మంచి సినిమా నేను దేవుని నమ్ముకున్నాక వచ్చింది, ఇది ముందు వచ్చింటే బాగున్ను, చక్కగా చూసేవాడిని, ఇప్పుడు నేను చూడడానికి వీల్లేదు. నేను థియేటర్కి వెళ్ళాను అనుకో, ఎవరో ఒకరు గుర్తుపడతారు, నా పరువు పోతుంది, నేను అవమాన పాలవుతాను కదా, ఎలా చేద్దామని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏం చేశాడంటే ముసుగేసుకొని మాస్క్ పెట్టుకొని తన ఫేస్ అంతా కవర్ చేసుకొని సినిమా థియేటర్కి వెళ్ళాడంట. సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాడు, ఎక్కడో మూలకు కూర్చున్నాడు, ఎవరు గుర్తుపట్టకుండా. అసలే సినిమా హాల్ అంటే ఎలా ఉంటాయి? చీకట్లో సినిమా హాల్లో ఉంటాయి కదా. ఆ చీకట్లో ఎక్కడో మూల కూర్చొని చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాంలే, ఎవరికి నేను ఏం చేసినా ఏం చూసినా ఎవరికి కనిపించదు కదా అనుకున్నాడు. ఆయన వెళ్ళి సినిమా చూస్తున్నాడంట, ఎక్కడో హీరో దెబ్బలు తింటూ ఉంటే అతనికి బాధేసింది. ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి, హీరోకి సహాయం చేయమని. ప్రభువా మా హీరో పడిపోతున్నాడు, లేవనెత్తు, బలపరచు. ఓరి ఈ సినిమాలో హీరో బలపరచబడ్డానికి ఎవరు సాయం చేయాలంటే ఇప్పుడు దేవుడు సాయం చేయాలి. ప్రార్థన చేస్తున్నాడు, మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు, బయటికి వినిపించకుండా. బయటికి వినిపిస్తే సినిమా హాల్లో ప్రార్థన ఏంట్రా బాబు నోర్మయ్య అంటారు. అందుకే బయటికి వినిపించకుండా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు, అయినా దెబ్బలు తింటున్నాడు వారి హీరో. అతను అభిమానించే హీరో దెబ్బలు తింటున్నాడు, ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మనసులో చేసుకుంటూ ఉండగానే ఆఖరిలో ఎలాగో హీరోలే గెలుస్తారు కదా. హీరో తిరిగి లేచి ఒక్క దెబ్బ కొట్టేసరికి హల్లెలూయా అన్నాడంట. ముందున్నటువంటి సంఘ పెద్దలు దేవునికి స్తోత్రమయ్య గారు అన్నారంట. ఆ ముందు సంఘ పెద్దలు కూడా వచ్చి కూర్చున్నారంట ముసుగులు వేసుకొని. ఇక సార్ అలాగే ఉన్నాడు, సంఘ పెద్దలు అలాగే ఉన్నారు. సంఘం పోయి ఎక్కడ కూర్చుంది? కొరింథీ పత్రికలో మనం చదువుతాం, మీ దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయం ఎక్కడ పోయింది? సినిమా హాల్లో దేవుని ఆలయం కూర్చోవచ్చా? దేవుని ఆలయంలోకి ఏం పోస్తారు సాయంత్రం కాగానే? మీ శరీరంలోకి కాదు, దేంట్లోకి పోస్తున్నట్టు? దేవుని ఆలయమును మద్యంతో నింపే భక్తులు, పొగాకుతో, బీడీలు, సిగరెట్లు, ఇంకా రకరకాలు చెప్తూ వెళ్తే దండిగా అవుతుంది. అంటే దేవుని ఆలయం అనే భయం లేకుండా జీవించినటువంటి, ఆ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభువా మేము నీ యందు ఆనందించాలి, మేము నీ యందు సంతోషించాలి, నీ ప్రజలుగా నీకు దీవెనకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి అంటే మేము ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం, మరలా మమ్మల్ని బ్రతికించవా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రార్థన మనం అందరం చేయాలి. మనమందరం అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న వారందరూ ఈ ప్రార్థన చేయాలి. ఎంతకాలం చనిపోయిన స్థితిలో ఉంటాం? ఎంతకాలం ఈ లోకపు ఆశల్లోనే, ఈ లోక పాపములోనే, ఈ లోకానుసారమైన పద్ధతుల్లోనే ఎంతకాలం బ్రతుకుతాం? కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇకనైనా మమ్మల్ని బ్రతికించవా అని కోరాహు కుమారులు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించాలి. ఆత్మీయంగా, శారీరకంగా ఏమీ లాభం లేదు. బ్రతికున్నాం బాగానే, కంటికి కనిపించడానికి మనుషుడు బ్రతికున్నట్టే కనిపిస్తాడు, కానీ లోపల జీవం ఉండదు, లోపల దేవుని వాక్యం ఉండదు, దేవుని భయం ఉండదు, దేవునికి లోబడే గుణం ఉండదు. అట్లాంటి వారందరూ శారీరకంగా బ్రతుకుంటారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటాడు. అందుకే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఏదేను అనే ఒక తోట వేసి ఆ తోటలో కాపలుంచడానికి, ఆ తోటను కాపలాగా పెట్టాడు ఆదామును. ఆ తోటను పరిపాలించి చక్కగా కాపలా కాసి, చక్కగా నీ కంటికి గొరిన పండు తిను,
ఈ తోటలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో వృక్షాలకు ఫలాలు ఉన్నాయి, తియ్యటి పళ్ళు ఉన్నాయి, అందాన్ని ఇచ్చేవి, సౌందర్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి, తెలివినిచ్చేవి, చాలా రకరకాల పనులు ఉన్నాయి. నీ నోటికి ఇంపైనవి, నీ చూపుకి రమ్యమైనవి ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి. ఈ తోటలో ఏ పండు కావాలన్నా తిను, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులో తెలివినిచ్చు చెట్టు మాత్రం తినొద్దు అన్నాడు. ఆయనేం ముట్టలేదు. ఎవరు ముట్టారు? అమ్మగారే. అయ్యగారు ఏం చేయడు పాపం, అమ్మగారులే చేసేదంతా, అమ్మగారులే. ఆ పాపానికి మూల కారణం అమ్మగారే. ఆ చెట్టు చుట్టూ ఎన్నిసార్లు తిరిగిందో పాపం. ఈ చెట్టు ఎందుకు వద్దన్నాడు దేవుడు? ఇది బాగానే ఉంది చూడడానికి, బాగా మంచి పండు, మాగిపోయిన మామిడికాయలాగుంది అనుకుందేమో ఆమె. ఎన్నిసార్లు చూసినా సరే వద్దన్నాడు దేవుడు అని దాచుకొని వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు ఏమైందంటే ఆ దేవుని సృష్టిలోనే యుక్త కలిగినది సర్పం దగ్గరకు వచ్చి అంటుంది, అమ్మా దేవుడు ఏదో తినొద్దన్నాడా అంటే ఏం చెప్పాలా? అవునండి, ఏది వద్దన్నాడు, ఏది వద్దు, అన్నీ తినమన్నాడు, కానీ ఈ ఒక్క మంచి చెడుల తెలివినిచ్చి ఈ చెట్టు మాత్రం ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. కనీసం దాన్ని టచ్ చేయొద్దన్నాడు దేవుడు అని చెప్తే ఏమైద్దంట? టచ్ చేస్తే ఏమైద్ది, తింటే ఏమైద్ది అంటే ఆమె అంటుంది, ఆ చెట్టు ఫలం తినిన రోజున మేము చనిపోతాం, దేవుడు చెప్పాడు అని చెప్తూనే ఉంది. సాతానుడు ఈలోపు ఒక రాయేశాడు. ఏంటంటే, ఏం కాదు, మీ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఆ పళ్ళు తింటే మీరు చనిపోతారని దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఏం కాదు, కావాల్స్తే తిని చూడు, ముందు వాడి చూడండి అంటారు కదా, ముందు వాడి చూడండి తర్వాత నమ్మండి. అట్లా ముందు తిని చూడు, కావలిస్తే డౌట్ ఉంటే ముందు తిను, చనిపోతావో లేదో నీకు, తర్వాత చనిపోతే ఎవరు బాధ్యులు? ఇంకా తర్వాత చూడడానికి ఏముంటుంది? ఇంకేం లేదు. ఇంకా ఆలోచన చేయండి, కనీసం ఆలోచన చేయలేదంట హవ్వ. ఆమెకి ఎవరు చెప్పారు ఆ విషయం? ఆ పండు తినొద్దు అనే విషయం ఎవరు చెప్పారు? యేసయ్య దేవుడా క్షుణ్ణంగా చదవండి. దేవుడు చెప్పలేదు ఆమెకి, తన భర్తకు చెప్పాడు దేవుడు. ఈ మాట చెప్పినప్పుడు చూడండి, 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి ఒకసారి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరునికా వారికా? అప్పటికింకా ఇటు చూడండి, అప్పటికింకా హవ్వ పుట్టలేదు. ఏమ్మా, అప్పటికింకా హవ్వ లేదు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు దేవుడు? నరునికి అంటే ఆదాం గారు చెప్పాడు. ఇప్పుడు ఆదాం ఏం చేసింటాడు? తప్పకుండా భార్య చెప్పింటాడు, అమ్మా అన్ని తినేవు, మంచిది ఏది కావాలో తినే, కానీ అది మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పే ఉంటాడు. కానీ భర్త చెప్పిన మాట నమ్మట్లేదు, దేవుడు చెప్పాడన్నా వినట్లేదు. కానీ పక్కనున్న సాతానుగాడు చెప్తే నమ్ముతుందామే. అట్లేం కాదు, మీరేం చావరు, కావాలంటే తిని చూడండి అని చెప్పాడంట. 3వ అధ్యాయంలో చూస్తాను చూడండి. మీరు చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. దేవునికి తెలుసు మీరు వాటిని తింటే దేవతల వలె ఉంటారు అన్నాడు. మరి ఇప్పుడు వారు దేవతల వలె లేరా? దేవతల్లాగే ఉన్నారు. వారు దిగంబరులుగా ఉన్న సిగ్గు ఎరుగకున్నారు. అంటే అది దేవదూతల స్వభావం. దేవదూతలకు డ్రెస్ ఉండదు, వాటి రెక్కలతోనే తమ ముఖములను తమ దేహమును కప్పుకొని సంచారం చేస్తూ ఉంటాయి దేవదూతలు. అలాంటి ఆ సిగ్గు లేకుండా నేను స్త్రీనని నీవు పురుషుడని అక్కడ భేదమేమీ లేకుండా ఇద్దరు కలిసే బ్రతుకుతూ ఉన్నారు. బహుశా వారి దిగంబరులు అన్న విషయం కూడా వారికి తెలియదు. అంత స్వేచ్ఛగా పరలోకంలో జీవించిన ఆ స్వభావం, ఆ అనుభవం కలిగి జీవిస్తున్నప్పుడు సాతానుడు వేసినటువంటి ఆ ఒక్క చిన్న మాటను పట్టుకొని ఆ పండు తీసుకుని తిని తన భర్త కూడా కొన్ని ఇచ్చేసిందంట. వెంటనే ఏమైంది? 7వ వచనం చదవండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకుని. చాలు, ఇక్కడ చూడండి, వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా కళ్ళు లేవంటారా? ఉన్నాయా? మరి ఇంకెక్కడి నుంచి తెరవబడ్డాయి? ఆత్మీయమైన కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయమైన జీవితం కోల్పోయారు.
ఇక్కడ ఆలోచన చేయండి. అప్పటిదాకా వారి కళ్ళున్నా చూడలేదు, ఎందుకంటే దేవుని మహిమ వారిని ఆవరించి ఉంది. వారి శరీరం చూసి వారు ఆశపడేంత ఆలోచనలు లేవు వారికి. అప్పుడు దేవుడు తన మహిమతో నింపాడు, దేవుడు తన మహిమతో కప్పాడు వారిద్దరిని. అప్పటికే వారు దిగంబరులే, అయినా ఆ విషయం వారికి తెలియదు. అంత పరిశుద్ధంగా జీవించినటువంటి వారు ఇప్పుడు ఏమని తెలుసుకున్నారు? అయ్యో, మేము దిగంబరులం అయిపోయాం. ఎప్పుడు తెలిసింది ఆ విషయం? పాపం చేసినప్పుడు. ఎప్పుడు తెలిసింది ఆ విషయం? దేవుని ఆజ్ఞను మీరినప్పుడు. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, నా జీవితం అంతా అప్పుల పాలైపోయానండి అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? దేవునికి లోబడనప్పుడు. నేను అనారోగ్యంలో ఉన్నానని ఎప్పుడు బాధపడతాం? దేవుని సన్నిధికి రానప్పుడు. నా జీవితం అయిపోయింది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అప్పుల పాలైపోయాను, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు, నా కుమారుల భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది జీవితంలో? దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు. అందుకే వారు అప్పటిదాకా దిగంబరులే. 2వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. వారికి దిగంబరులు అన్న విషయం కూడా తెలియదు. దేవునిలో ఉన్న వ్యక్తులకి అప్పులున్నాయని తెలియదు. బహుశా ఇదేం పెద్ద విషయం కాదులే అనుకుంటారు. అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇదేమంత గొప్ప సమస్య కాదులే, నా దేవుడు ఒకసారి ముట్టాడంటే బాగైపోద్ది అనుకుంటాడు. ఎందుకు? అనారోగ్యాన్ని బట్టి, అప్పుల సమస్యలను బట్టి, ఉన్నటువంటి అక్కరలు కొరతలను బట్టి ఎప్పుడు చింతిస్తాడు మానవుడు అంటే దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అయ్యో నేను పాపినని గ్రహిస్తాడు. అయ్యో నేను దేవునికి దూరం అయిపోయానని గ్రహిస్తాడు. ఎందుకు చింతిస్తాడు? అనారోగ్యాన్ని బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి ఎప్పుడు చింతిస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు. మనం చదువుతాం, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదివితే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీకోసం చింతిస్తున్నాడు. దేవుడు నీకోసం చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీదే. నువ్వు దిగంబరివైనా నీకు ఆ విషయం తెలియకుండా దేవుడు దాచాడు, దేవుడు కాచాడు. అయినా ఇప్పుడు నువ్వు దిగంబరినని తెలుసుకున్నావంటే, నువ్వు చింతిస్తున్నావంటే నీ చింత దేవుని మీద వేయకుండా నీ సొంతంగా చింతిస్తున్నావు. ఈరోజు ఆత్మీయంగా వారు చనిపోయిన స్థితిలో మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం కూడా చేరువచ్చిన మనలో కూడా ఎంతోమంది శారీరకంగానే బ్రతుకున్నాం, కానీ మానసికంగా, శారీరకంగా బ్రతుకున్నాం, మానసికంగా ఏమైపోయారు? చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఇంకెంతకాలం నాకు ఈ బ్రతుకని ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఏది చేసినా కలిసి రావట్లేదని. రోజు వాక్యం చదువుకోవాల్సిన వారు, రోజు పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో కనిపించవలసిన వారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకానుసారంగా జీవించే మనుషులందరూ చచ్చిన వారితో సమానం అంట. మనం కూడా ఒకప్పుడు చనిపోయిన వారమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు, చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలాంటి స్థితిలో ఉన్నారంట? నీ మీద ఏలుబడి చేస్తున్న పాపం నిన్ను చనిపోయేలా చేసింది, చచ్చిన స్థితిలో ఉంచింది. అపరాధము, పాపము, చేస్తున్నటువంటి అహంకారము, గర్వము, అసూయ, హేళన, అవమానం, ఇట్లాంటి పాపాలన్నీ నిన్ను చనిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంచాయి. అయితే దేవుడు నిన్ను సజీవునిగా తన రక్తము ద్వారా కడిగి మరలా కోల్పోయిన జీవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మనం తిమోతి పత్రికలో చదువుతాం, చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి ఎవరైనా, త్వరగా చదవండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండియు చచ్చినదయ్యుండును. సుఖభోగముల యందు ప్రవర్తించు జార స్త్రీ బ్రతికున్నా చనిపోయిన దాంతో సమానం అంటున్నాడు దేవుడు. లోకానుసారంగా పాపం చేస్తూ జీవించేటువంటి వారు బ్రతికున్నా చనిపోయిన వారే. ఈరోజు ఆలోచన చేయండి, లోకములో ఎన్నో ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. చూడడానికి బ్రతుకుంటారు కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో చాలా కేసులు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రేమించిన వారి కోసం భర్తలు చంపే ఎన్ని సంఘటనలు ఈ మధ్యలో చూసాం. ఒక ఆమె అయితే భర్తను చంపి డ్రమ్ములో బాధ పెట్టిందంట. ఎక్కడ? దేనికోసం అంటే తన ప్రియుడి కోసం, ప్రేమించిన వాడి కోసం. భర్తను, పిల్లల్ని చంపేసిన మరొక స్త్రీ దేనికోసం? తను ప్రేమించిన ప్రియుడి కోసం. ఎక్కడో హనీమూన్ కని తీసుకెళ్ళి తన ప్రియుడితో భర్తను చంపించిన సంఘటన మనం చూసాం. అట్లాంటి స్త్రీలందరూ బ్రతికున్న చచ్చిన వాళ్ళతో సమానమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో
దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడ్డానికి బ్రతుకున్నారు కానీ లోపల ఏం జీవం లేదు. యెషయా గ్రంథంలో కూడా మరొక వచనాన్ని చూస్తాను చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతూ అంటున్నారు, అయ్యా బాగానే బ్రతుకుచున్నాం కానీ ఎలా ఉన్నారంట? ఇక అంత బాగా బ్రతికినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎలా అవుతారు? బాగానే ఆస్తులు ఉన్నాయి, బాగానే ఇండ్లు ఉన్నాయి, బాగానే సంపాదిస్తున్నారు, ఇంకెందుకు చచ్చిన వారి వలె ఉంటారు? గమనించండి, ఈ లోక సంబంధంగా ఎన్ని ఆస్తి అంతస్తులున్నా, ఎన్ని ఇండ్లున్నా, ఎన్ని పొలాలున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత సంపాదించినా ఆత్మీయంగా దేవుని యందు నువ్వు ఫలించకపోతే చనిపోయిన వారితో సమానం. ఇశ్రాయేలీయులు అందుకే అంటున్నారు, అయ్యా మేము బాగానే బ్రతుకుతూ ఉన్నాం కానీ చచ్చిన వారి వలె ఉన్నాం. ఈరోజు అనుకుంటూ ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉన్నా నాకేమైంది అనుకుంటాం, కానీ ఆత్మీయంగా చనిపోయాం. ఆర్థికంగా బాగానే సంపాదిస్తున్నాను అనుకుంటాం, కానీ చనిపోయిన స్థితిలో ఉన్నాం ఆత్మీయంగా. ఈరోజు ఆలోచన చేయండి, సజీవులుగా ఉండడం అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా సజీవుల లెక్కలో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం చచ్చిన వారి లెక్కలో ఉన్నామా, బ్రతికిన వారి లెక్కలో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా నా తండ్రి చనిపోయాడు, ఒకసారి పాతి పెట్టి వచ్చేస్తానంటే యేసుక్రీస్తు వారు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మంటాడు. అంటే లోకములో ఆత్మీయంగా చనిపోయిన వారందరూ మృతులే అని దేవుని యొక్క ఉద్దేశం కూడా. ఈరోజు ఆలోచన చేయండి, లోకానుసారంగా జీవించేటువంటి వారందరూ శారీరకంగా బ్రతుకున్నారు కానీ మానసికంగా ఆత్మీయంగా చనిపోయిన వారేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఆ చనిపోయిన స్థితుల్లో నుంచి మరలా తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలా? కోరాహు కుమారులాగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా మరలా మమ్మల్ని చేస్తారా? ఈరోజు ఎవరైనా చనిపోయిన ఆత్మీయంగా ఇంకా దేవుని పైన ఆసక్తి లేక దేవుడు అంటే భయం లేకుండా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రభువా మేము చనిపోయిన స్థితిలో ఉన్నాం ప్రభువా, మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని అడగగలిగితే మరలా దేవుడు మనల్ని బ్రతికించగలడు. ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు మరలా బ్రతికించగలడు. మరలా బ్రతికించి మరలా సజీవునిగా ఉంచి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో మరలా ఉంచగలడు, ఆత్మీయుల లెక్కలో ఉంచగలడు. ఈరోజు మనం మరలా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. మరలా బ్రతికామని ఎలా తెలుస్తుంది? మరలా బ్రతికాము మనము అని ఎలా తెలుస్తుంది? ఆ వాక్యాన్ని ఆలోచన చేయండి. 6వ వచనాన్ని 85 కీర్తన 6వ వచనాన్ని మాత్రమే ఆలోచన చేసి చెప్పండి. మరలా మనం బ్రతికాము అనడానికి రుజువేంటి? దేవుని యందు సంతోషిస్తాం. దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో వారు బ్రతికిన వారితో సమానం. దేవుని యందు ఆనందించేవారు, దేవుని సన్నిధి అంటే ఇష్టపడేవారు, దేవుని వాక్యం అంటే ఆనందించేవారు బ్రతికిన వారితో సమానం. దేవుని వాక్యం అంటే విరక్తి వచ్చేవాళ్ళు, విసుగొచ్చే వాళ్ళందరూ దేనితో సమానం? చనిపోయిన వారితో సమానం. ఈరోజు వాక్యం అంటే కొంతమందికి చాలా విసుగు. ఒక 5 నిమిషాలు వాక్యం ఎక్కువైంది అనుకోండి, ఏమంటారు? ఏమనరు, మోకాలు నేలేస్తారు అంతే. కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతారు. అబ్రహాంని అడిగారు అనుకోండి, అయ్యా అబ్రహామా నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడే ముఖ్యం అనుకున్నావు కదా, మరి దేవుని ద్వారా నీకేం దొరికింది? ఇదిగో 70 సంవత్సరాల వయసులో వెళ్ళావు, ఇప్పుడు దగ్గర 100 సంవత్సరాలు కావస్తుంది, ఈ 20 ఏళ్ళు ఈ 25 ఏళ్ళు ఏం సంపాదించుకున్నావు అంటే అబ్రహాం ఏమంటాడు? దేవుని ద్వారా నేను ఏదో పొందుకోవాలన్న అవసరం లేదు కానీ నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తున్నానంటాడు ఆయన. దావీదు భక్తుడు కూడా సజీవుడిగా ఉన్నాడనే కారణం ఏంటంటే ఆయన దేవుని యందు సంతోషించాడు. 1 కీర్తన 2వ వాక్యాన్ని చదివితే ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించి సంతోషించి ఆనందించి ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు దేవుని వాక్యములో ఆనందించాడంట.
51వ అధ్యాయంలో మనం చదువుతాం, ప్రభువా నీవు ఆజ్ఞలను జారీ చేయనప్పుడు నిర్మలుడుగా నాకు కనిపిస్తావు అంటాడు ఆయన. నీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి అంటాడు ఆయన. ఈరోజు ఆలోచన చేయండి, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించగలుగుతున్నామా? మోషే కూడా దేవునితో ఆనందించాడు, దేవుని సహవాసంలో ఆనందించాడు. సీనాయి పర్వతం మీద దేవుని ముఖాముఖిగా చూస్తూ ఆనందించాడు, సంతోషించాడు. షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో సహితం ఆనందించగలిగారు. దానియేలు గారు సింహాల బోనులో సహితం ఆనందించాడు. పౌలు శీలలు ఎక్కడ ఆనందించారు? 16వ అధ్యాయంలోనా? ఎక్కడ? చెరసాలలో బంధించినప్పటికీ పాటలు పాడారు. పాటలు పాడారంటే ఆనందంతోనే వాడింటారా, బాధతో వాడింటారా? ఆనందంతో, సంతోషముతో స్తుతులు, కీర్తనలు చెల్లిస్తూ పాటలు పాడితే ఆ చెరసాల పునాదులు కదిలాయని వ్రాయబడింది. ఈరోజు మనం కూడా బ్రతికాము అనడానికి కారణం ఏంటంటే ఆనందించాలి. మరి ఆనందించాలంటే సేమ్ ఆపోజిట్ వర్డ్. బ్రతకాలి అంటే ఆనందించాలి, ఆనందించాలి అంటే చెప్పండి అమ్మా. బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఆనందించాలా? ఆనందించాలి అంటే చెప్పాను కదా తల్లి, సేమ్ ఆపోజిట్ వర్డ్ అని. వ్యతిరేక పదం తెలుగులో చెప్పలేం కదా. ఏం చేయాలా? ఆనందించాలంటే ప్రభునందు ఏం చేయాలా కాదు. ఈరోజు దేవునిలో బ్రతకాలి అంటే ఏం చేయాలంటే 3 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకటి, కోల్పోయిన జీవాన్ని మరలా మనం పొందుకోవాలా. రెండవది, దేవుని పరిశుద్ధ స్థలములో నుండి పారు జీవజల నది మన హృదయాల్లోనికి ప్రవహించాలా. మూడవది, మనం మరలా తిరిగి బ్రతకడానికి దేవుని వాక్కు మన మీద ప్రకటించబడాలి. ఈ 3 విషయాలు త్వరగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి ఒకసారి. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనుషుడు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి మొద్దులు నరుకుతూ ఉన్నాడు, చెట్లు కొమ్మలు నరుకుతూ ఉండగానే అతడి చేతిలో ఉన్న గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయిందంట. ఇక్కడ భక్తుడైనటువంటి ఎలీషా గారి శిష్యుడు గొడ్డలితో పని చేస్తూ ఉండగానే మధ్యలో అది ఊడిపోయి నీటిలో పడిపోయింది. నీటిలో చాలాసేపు ఎదిగాడు కానీ అది కనిపించలేదు. దైవజనం దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా దైవజనుడా, ఎలాగైనా నాకు గొడ్డలి కావాలి, నేను కోల్పోయిన దాన్ని మరలా నాకు కావాలి. ఎందుకురా, ఏమైంది, ఇంకోటి తీసుకోవచ్చుగా అంటే, లేదండి, అది వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకున్నాను, వేరే వాళ్ళు మా పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నది, అది వాళ్ళకి మరలా తిరిగి ఇచ్చేయాలి సాయంత్రం లోపు. కనుక ఆ గొడ్డలు ఎలాగైనా నాకు కావాలంటే ఆ దైవజనుడు ఒక పని చేశాడు. ఏంటా పని అంటే, ఆ పక్కనే ఉన్న ఒక కొమ్మ నరికి ఆ నీటిలో వేయగానే ఆ కొమ్మ ఎప్పుడైతే నీటిలో పడిందో ఆ గొడ్డలి పైకి తేలిందంట. తేలిన వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, దాన్ని చేయి చాపి పట్టుకో. తేలిన వెంటనే ఆ గొడ్డలిని పట్టుకొనగానే, ఆ కొమ్మ నరికి వేసిన వెంటనే ఆ గొడ్డలి తేలగానే వాడు చెయ్యి చాపి దానిని పట్టుకొనెను అంటాడు. ఇక్కడ సాదృశ్యంగా కోల్పోయిన ఆ గొడ్డలిని మరలా పొందుకోవడానికి ఒక కొమ్మ నరికి వేయబడింది. అర్థమైందా ఈ మాట? అతడు కోల్పోయిన దానిని మరలా పొందుకోవడానికి ఒక కొమ్మ నరికి వేయబడింది. ఈరోజు మనం కోల్పోయిన జీవాన్ని మరలా పొందుకోవడానికి మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కొమ్మ వలె నరికి వేయబడ్డాడు. మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీవు నేను కోల్పోయిన ఆ జీవాన్ని మరలా పొందుకోవడానికి, నీవు నేను చచ్చిన స్థితిలో ఉన్న వారిని మరలా బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు ఆ కొమ్మ వలె నరికివేయబడ్డాడు, ఆ కొమ్మ వలె చీల్చివేయబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు మరలా మన జీవాన్ని మనం పొందుకుంటున్నాం.
ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపడతారో వారందరికీ జీవాన్ని మరలా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నరికి వేయబడ్డాడు. ఆయన నరికి వేయబడినప్పుడే ఆ యొక్క ప్రాణ త్యాగములో నుంచి జీవం మరలా వస్తుంది. అయితే దాన్ని మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? చెయ్యి చాపి పట్టుకోవాలా. చెయ్యి చాపి పట్టుకోవాలంటే అడగాల ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపములో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మరలా బ్రతికించు ప్రభువా అని అడిగినదే దేవుడు చనిపోయి తన ప్రాణ త్యాగము ద్వారా మనకు మరలా జీవాన్ని అనుగ్రహిస్తాడు. చచ్చిన స్థితిలో నుంచి మరలా జీవంలోనికి మనం వచ్చేస్తాం. కాబట్టి ఈరోజు మనం చనిపోయిన స్థితిలో నుంచి మరలా బ్రతకాలంటే ఆ గొడ్డలి తేలడానికి ఎలాగైతే ఒక కొమ్మ నరికి వేయబడిందో మన కోసం మరలా జీవాన్ని ఇవ్వడానికి మన తండ్రి అయిన దేవుడు మన కోసం ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణ త్యాగానికి విలువ లేకుండా పోతుంది ఇంకా చనిపోయిన స్థితిలో బ్రతికితే. కాబట్టి ఆలోచన చేయండి. ఎజ్కేలు గ్రంథంలో మనం మరొక విషయాన్ని చదువుతాం. 47వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వాక్యం చదువుతాం త్వరగా. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గములో చనిపోయిన మొక్కలున్నాయి. ఆ నదిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న చేపలున్నాయి. ఆ నదిలో ఎన్నో చనిపోవడానికి సిద్ధమైన చావు స్థితిలో, మరణాంధకారపు స్థితిలో పడి ఉన్న మొక్కలు, చేపలు, జలచరాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటికి నీరు కావాలి. ఆ జీవనది, జీవాన్ని అనుగ్రహించే నది కావాలి. వాటి కోసం ఎదురు చూస్తున్నాయి మొక్కలు, ఆ చేపలు. ఆ నదిలో జీవం లేక ఆ నదిలో చనిపోయిన స్థితిలో ఉన్నాయంట. ఎక్కడి నుంచో తెలియదు కానీ ఒక నది వచ్చింది. ఆ నది పారుతూ వచ్చింది. ఆ మొక్కలున్న చోటికి, చనిపోయిన ఆ మొక్కలున్న చోట పారుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ నది వాటిని తాకుతూ వాటిని దాటుకొని వెళుతూ ఉందో, ఆ జీవ జల నది ఎప్పుడైతే ఆ మొక్కలను తాకిందో ఎండిపోయిన, మోడుబారిపోయిన ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి ఆ చెట్లు మరలా చిగురించాయంట. హల్లెలూయా. చనిపోయిన స్థితిలో ఉన్న చేపలు మరలా బ్రతికాయి. అది ప్రవహిస్తున్న ప్రతి చోటును బాగు చేసిందంట. ఈరోజు చనిపోయిన స్థితిలో ఉన్న మనం కూడా మరలా బ్రతకాలంటే ఆ జీవజల నది మన హృదయములోని కూడా ప్రవహించునుగాక. అది ఎక్కడి నుంచి బయలుదేరింది? కింద 12వ వచనం చదవండి ఒకసారి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నది పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు. చాలు, ఇక్కడ చూడండి. ఆ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచుంది. ఈరోజు మనం బ్రతికించగలిగే ఆ నది పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చింది. దేవుడు కూర్చున్న ఆ సింహాసనపు పీఠము నుండి బయలుదేరిన ఆ నది ఈరోజు మన హృదయాల్లోనికి, ఈరోజు మన జీవితాలకి రాగలిగితే చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని మరలా ఏం చేస్తుంది? ఆ నది బ్రతికిస్తుంది. కనుక ప్రభువా, నీ జీవజల నదిని నా హృదయంలోనికి ప్రవహింపజేయుమయ్యా అని చెప్పి మనం కూడా అడగగలిగితే మరలా చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? దేవుడు బ్రతికించగలడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆఖరి వచనాన్ని చూడండి. యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను పత్రిక 11వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. అతని ముఖమునకు రుమాలు కట్టిండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. చాలు, ఇక్కడ చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి లాజరుని గురించి మనం చదువుతాం. చాలా సందర్భాల్లో విన్నాం. చనిపోయాడు లాజరు. ఎంతో భక్తిగా జీవించినవాడు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వాడు చనిపోయి కట్టబడ్డాడు, చనిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఆ తొలిపించిన రాతి సమాధిలో ఉంచబడ్డాడు. రుమాలు చేత, ప్రేత వస్త్రముల చేత చుట్టబడిన వాడే చనిపోయి కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు సమాధి బయటకు వచ్చి అంటున్నాడు, లాజరు బయటికి రా. నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నా సరే,
కదలలేని స్థితిలో ఉన్నా సరే, పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, ఆ ప్రకటించబడుతున్న మాటలను, వాక్యాన్ని గనక మనం వినగలిగితే మరలా చచ్చిన స్థితిలో నుంచి మనం కూడా బయటికి సజీవులుగా వచ్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు నేను రానన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? లాజరు బయటికి రా అన్న వెంటనే నేను రానులే ప్రభువా, ఇక్కడే బాగుంది, ఫ్రీగా పడుకున్నానంటే. చాలామంది వాక్యం అయితే ప్రకటించబడుతుంది, దేవుని పరిశుద్ధ స్థలంలో నుంచి నది అయితే ప్రవహిస్తుంది, కానీ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు చనిపోయిన స్థితే బాగుంది, మాకు ఇలానే బాగుంది, బూతులు మాట్లాడటమే బాగుంది, సీరియళ్ళు సినిమాలు చూడటమే మాకు బాగుంది, ఇతరులు మోసం చేయడం, అబద్ధం ఆడడం, ఇదే బాగుంది మాకు అని చెప్పి చనిపోయిన స్థితిలోనే బ్రతుకుతున్నారు, ఆ కంపులోనే పడి బ్రతుకుతున్నారు. దేవుడు పిలుస్తూనే ఉన్నాడు బయటికి రమ్మని. అయితే మనం మాత్రం లేదు ప్రభా, ఇక్కడే బాగుంది ప్రభా అని ఇంకా లోకాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నాం. ఎంతకాలం లోబడతాం లోకానికి? ఎంతకాలం శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబానికి, సాతానుకు లోబడి ఎంతకాలం జీవిస్తావు? అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాదిని ఎదిరించండి. మీరు మరలా బ్రతకాలంటే దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు స్పందించండి. జీవజల నది ప్రవహించినప్పుడు ఆస్వాదించండి, ఆహ్వానించండి, మీ హృదయంలోనికి దారినివ్వండి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, చనిపోయిన స్థితిలో ఉన్న మనం మరలా బ్రతకాలంటే దేవుని వాక్యం ప్రకటించబడుతుండగానే అంగీకరించాలి. ఇంకేం అవసరం లేదులే, ఇదే బాగుంది అనుకొని కనుక జీవించామనుకోండి, అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక కీడు వచ్చేస్తుంది. ఆ రోజు భయంకరంగా శాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. చర్చికి రాకుండా దేవునికి దూరంగా ఉంటూ ఎప్పుడో ఆదివారం అంటేనే మరలా ఆదివారం వచ్చేటువంటి భక్తుల వలె కాదు దేవునికి కావాల్సింది. ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కావాలి, రోజు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, రోజు వాక్యం చదివే వాళ్ళు కావాలి. ఈరోజు వాక్యం చదవకుండా ఉన్నావంటే కారణం చనిపోయావని, ప్రార్థన చేయట్లేదంటే కారణం చనిపోయిన స్థితిలో ఉన్నావని, దేవుని సన్నిధికి రాకుండా దూరంగా ఉంటున్నామంటే చనిపోయిన స్థితిలో ఉన్నామని, దైవ సేవకులు ప్రేమించట్లేదంటే చనిపోయిన స్థితిలో ఉన్నామని, వాక్యం వినిపించబడుతున్నప్పుడు అంగీకరించట్లేదంటే చనిపోయిన స్థితిలో ఉన్నామని, చచ్చిన స్థితిలో ఉన్నాం. ప్రభా, మరలా మమ్మల్ని బ్రతికించమన్నాడు కోరాహు కుమారులు. మనం కూడా చనిపోయిన స్థితిలో నుంచి మరలా రావాలని ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు, లోకాన్ని విడిచి, లోకాశలను విడిచి నేను దేవుని వాక్యానికి లోబడతాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యం చదువుతూ ప్రార్థనలు చేస్తూ రోజు నిండు జీవము కలిగి బ్రతుకుతాను అనుకున్న వారు అడగండి ఈరోజు, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికించు ప్రభువా, చనిపోయిన లోకములో ఈ పీనుగుల మధ్యలో వద్దు ప్రభువా, జీవము కలిగి నీతో పాటు సంచరించే వారమై ఉండాలి. ఆదాము హవ్వలు రోజు దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నవారు, రోజు ఏదేను తోటలోనికి చల్లపూటను వచ్చి దేవుడే పలకరించేవాడంట వారిని. ఆలోచన చేయండి. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ ఎదుటికి రాకుండా దాక్కుంటున్నారు. పిలుస్తున్నాడు, అయ్యా ఆదాము ఎక్కడున్నావు అంటూ ఉంటే నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను ప్రభా. నీ స్వరం విన్నప్పుడు నేను దాచిపెట్టుకున్నానంటే ఎందుకు దాచిపెట్టుకున్నావు? నీకు వ్యతిరేకంగా పాపం చేశానంటే. రోజు మనం ఇంటికి వచ్చి రాగానే పగలంతా పని చేసి, పగలంతా డ్యూటీ చేసి ఇంటికి రాగానే మన పిల్లలు సంతోషంగా ఎదురుగా వస్తారు. ఎక్కడి నుంచో ఊరికెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఏమైనా పిల్లల కోసం తీసుకొస్తామని ఎదురు చూస్తున్నటువంటి చిన్న బిడ్డలు సంతోషంతో ఎదురు వస్తారు. ఎదురు రాకుండానే దాచిపెట్టుకుంటున్నారంటే కారణం ఆ రోజు ఏదో తప్పు చేశారని. ఈరోజు దేవుని స్వరాన్ని విని దాచిపెట్టుకుంటున్నామంటే చనిపోయిన స్థితిలో ఉన్నామని. ఈరోజు ఆలోచన చేయండి, ఈ లోకం శాశ్వతమైనది కాదు. యాకోబు పత్రిక 4:14 మీ జీవమే పాటిది అంటాడు భక్తుడు. మీరు అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేవారు, ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి కనుక బ్రతికి సజీవుల లెక్కలో ఉండే ప్రయత్నం చేయండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించి సజీవులుగా జీవించగలిగితే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, బైబిల్ చదవండి, రోజు ప్రార్థనలు చేసుకోండి. తప్పకుండా ప్రార్థన మైకి వినిపించగానే సన్నిధిలో వచ్చి కూర్చునే ప్రయత్నం చేయండి. సజీవుల లెక్కలో ఉంటారు, సజీవుడైన దేవుని ఆరాధిస్తారు. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఏదో ఒకరోజు భయంకరమైన అగ్నిగుండంలో పడి పతనం కావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే పశ్చాత్తాపడదాం. కోరాహు కుమారుల వలె, ఇశ్రాయేలు వలె, ప్రభువా బాగానే బ్రతుకుతున్నాం కానీ చనిపోయిన స్థితిలో ఉన్నాం, మరలా మమ్మల్ని బ్రతికించు ప్రభువా అంటూ పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించగలిగేవారు మోకరించే ప్రయత్నం చేయండి.
ఎవరైనా పశ్చాత్తాపడగలిగేవారు పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి. ప్రభువా, నేను నీకు వ్యతిరేకంగా జీవించాను ప్రభువా, నీకు నమ్మకంగా ఉండలేకపోతున్నాను ప్రభువా, రోజు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను, రోజు వాక్యం చదువుకోవాలనిపిస్తుంది కానీ చదువుకోలేకపోతున్నాను, రోజు పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో సజీవునిగా ఆనందంగా జీవించాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు ప్రభువా. సాతాను లోపరుస్తున్నాడు, సాతాను నన్ను పడగొడుతున్నాడు, ఇకనైనా చచ్చిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా అంటూ పశ్చాత్తాపడి కన్నీటితో అడిగే ప్రయత్నం చేద్దాం. చచ్చిన స్థితిలో నుంచి సజీవులుగా దేవుడు మనల్ని మార్చి ఆ దిశగా మనము కొనసాగదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్య సందేశం ఫలించలాగున మన సంఘ పాస్టర్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేవేళ్ళ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగోనైనా గడిచిన ఆదివారం మొదలుకొనినైనా ఈ ఆదివార దినాన తండ్రి నీ సన్నిధానములో చేరడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్న కాల సమయం వరకునైనా పాటల ద్వారా నిన్ను మహింపరిచాము తండ్రి. ఇదిగో దేవ, మరినైనా మీరు మహిం పొందినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు రాజా. ఇంతవరకు నేను నీ దైవదాసుని పక్షం నిలబెట్టుకొని అనేకమైనటువంటి విషయాలను గురించి బోధించడానికి నీ కుమారునికి ఇచ్చినటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి మంచి బలమును బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్నినైనా ప్రతి వారి హృదయాలలో తండ్రి చేర్చుకోవడానికి భద్రపరచుకోవడానికి మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. విన్న వాక్యాన్నినైనా ప్రతి వారు నెమరు వేసుకోవడానికి కూడా వారికి జ్ఞానమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా మేమైతేనైనా చచ్చిన స్థితిలో ఉంటున్నామో లేదో అని మమ్మల్ని మేము తండ్రి పరీక్షించుకోవడానికి పరిశోధించుకోవడానికినైనా మాకు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఒకవేళనైనా మేము ఇంకా చచ్చినటువంటి స్థితిలోనే ఉంటున్నామో తండ్రి, మరలనైనా నీ యందు ఆనందించడానికి, నీ యందు జీవమును పొందుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో దేవ, మరినైనా ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని విన్నారేమో తండ్రి, వారు కూడా నైనా చచ్చినటువంటి స్థితిలో ఉంటే తండ్రి నీ యందు ఫలించడానికి వారికి నీ జ్ఞానమును మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ యందు జీవమును పొందుకోవడానికి వారికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. నీ మందిరంలో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని, ముందున్న కార్యక్రమంతుల ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్.